హలో నమస్తే, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. అలసిన పిల్లల కేరింతలు మళ్ళీ మొదలవ్వాలన్నా, పిల్లల అల్లరిని ప్రేమతో ఆపాలన్నా, అమ్మ ప్రేమని తీయగా పంచాలన్నా చూడండి, చూస్తూనే ఉండండి మమ్మీస్ కిచెన్. మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో ఈ రోజు మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్ అండి. ఫ్రైడే ఫ్రైస్ లో నేను చేస్తున్న రెసిపీ రైస్ పకోడా. పేరు చాలా డిఫరెంట్ గా ఉంది కదా, డిఫరెంట్ గానే కాదు చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఇక్కడ నేను ఒక కప్పు బౌల్ రైస్ తీసుకున్నాను. దానికి ముందుగా మనం ఒక పొడి చేసుకోవాలండి. సోంపు అంటారు కదా, మనం అన్నం తిన్న తర్వాత తింటాము. సోంపు, ఇంకా ధనియాలు, అలాగే వామ, ఈ మూడు రోటిలో వేసుకొని కొంచెం పొడిలాగా దంచుకోవాలి. మూడు వేసి నేను రోటిలోనే దంచుతున్నాను, ఎందుకంటే మిక్సీలో వేస్తే మరీ పౌడర్ లాగా అయిపోతుంది కదా. అలా కాకుండా మన రైస్ పకోడాలో అప్పుడప్పుడు మధ్య మధ్యలో తగలడం కోసం ఇలా నేను రోటిలో వేస్తున్నాను. ఇది కనుక మీ ఇంట్లో లేకపోతే అప్పుడు మిక్సీ చేయండి, లేదు అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న ఎక్సర్సైజ్ లాంటివి అండి ఇవి కూడా. సో తప్పకుండా రోటిలో వేసి చూడండి. రోటి రుచి ఎప్పటికీ ఒక ప్రత్యేకమైనండి. సో అప్పుడప్పుడు రోటిలో వేసి దంచుకున్న వంటకాలు కూడా చేస్తూ ఉండండి. ఇందులో సోంపు, ధనియాలు, ఇంకా వామ వేసాం కదా, మూడు కలిపి ఇలా దంచుతూ ఉంటే ట్రెడిషనల్ స్మెల్ వస్తుందండి. చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేద్దాం. అదే బౌల్లో కొంచెం పుదీనా, అలాగే కొత్తిమీర కూడా కొంచెం చిన్న చిన్నగా, మధ్య మధ్యలో ఎక్కువగా తగలకుండా అలా లైట్ గా తగిలేలాగా కొంచెం పచ్చిమిర్చి. ఇది పిల్లల కోసం చేస్తున్నాం కదా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అందుకే చాలా చిన్నగా తరిగి పెడుతున్నాం. మళ్ళీ పెద్దగా చేసామనుకోండి వాళ్ళు తీసి పక్కన పెడతారు కదా, వాళ్ళు పక్కన పెట్టే అవకాశం లేకుండా చిన్నగా తరిగాను. సో అలాగే ఉల్లి పొరక, స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా, అలాగే కరివేపాకుని మరి ఇలా పెద్దగా వేయకుండా చిన్నగా కట్ చేసినా పర్వాలేదు, లేదా ఇలా చిన్నగా చిదిమి వేసినా కూడా ఓకే. కొంచెం పసుపు. మీరు వేసుకున్న పచ్చిమిర్చి కారం మీకు సరిపోతుంది అంటే ఓకే, లేదు అంటే ఇంకా కొంచెం కారం వేస్తే కూడా రుచి చాలా బాగుంటుంది. లైట్గా కొంచెం కారం, అలాగే ఉల్లిపాయలు. పకోడా అన్నప్పుడు మధ్యలో ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటాయి కదండి, అందుకే సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు. ఇవన్నీ వేసి ఇందులో ఉప్పు, మనం తీసుకున్న రైస్కి పిండికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ ఒకసారి వీటిని బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో ఒక పిండి వేస్తున్నామండి. అది ఏం పిండి అంటే మినపప్పు ఉంటుంది కదా, మినపప్పు పచ్చిదే. మినపప్పుని నేను ఇలా పౌడర్ చేశాను, ఎందుకంటే మినపప్పు పౌడర్ వేస్తే రైస్ పకోడా క్రిస్పీగా వస్తుంది. రైస్ ఆల్రెడీ మనం వండి పెట్టాం కదా, సాఫ్ట్గా ఉంటుంది కదా, అవి క్రిస్పీగా తినడానికి రుచి ఇంకా పెరగడం కోసం నేను మినపపిండి వేశాను. అలాగే కొంచెం బియ్యపిండి, ఇంకా రుచి పెంచడం కోసం శనగపిండి. మీరు ఎంత అయితే బియ్యపిండి వేసుకున్నారో అంతే శనగపిండి. ఇప్పుడు ఈ శనగపిండి కూడా కలిసిన తర్వాత మనం వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో రైస్ అండి. రైస్ అయితే నేను ఫ్రెష్గా వండి పెట్టుకున్న రైస్ ఇది. మీ దగ్గర కనుక మార్నింగ్ రైస్ ఉంటే, ఎక్కువగా ఉంది అనుకుంటే ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. రైస్తో రైస్ పకోడా సీరియస్గా చాలా యమ్మీగా ఉంటుందండి.
ఇప్పుడు నేను వేసుకున్న ఈ మసాలా, ఈ ఉల్లిపాయలు వీటన్నిటికీ సగం అన్నం సరిపోతుంది. కొంచెం గట్టిగా మనం పకోడాకి కావాల్సింది. ఇందులో నేను వాటర్ వేయట్లేదు, ఎందుకంటే పకోడా కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కదా. అందులో ఉల్లిపాయలు వేసాను, ఉల్లి పరక వేసాను. సో కాబట్టి గట్టిగా కొంచెం ప్రెస్ చేస్తే ఆల్రెడీ ఆ ఉల్లిపాయల నుండి వాటర్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఈ పకోడాలో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. అలాగే బాండీలో నూనె వేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేస్తే ఆయిల్ కూడా వేడెక్కుతూ ఉంటుంది కదా. నూనె కూడా వేడైందండి. మరి ఎక్కువగా వేడి ఉన్న నూనె కాకుండా కొంచెం మామూలుగా కాగిన నూనెలో వేసుకోండి. సో ఇప్పుడు మన రైస్ పకోడీ మనం వేద్దాం. రైస్ కదా, మనం అన్నంతో చేస్తున్నాం కాబట్టి తొందరగా మాడిపోతుంది. అందుకే కొంచెం తక్కువ వేడి ఉన్న నూనెతోనే పకోడీ చేసుకోండి. పిల్లలకి ఈ మధ్యన ఎక్సర్సైజ్ లేకుండా పోయిందండి. బాడీని ఎట్లా తింటున్నారు, స్కూల్లో కూర్చుంటున్నారు, మళ్ళీ ఇంటికి వస్తున్నారు, ల్యాప్టాప్ ముందు కూర్చుంటున్నారు, హోంవర్క్ చేస్తున్నారు, పడుకుంటున్నారు. అందుకే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కావాలండి. పిల్లల్ని షాపింగ్ మాల్స్ కి లేదా ఏదైనా క్లోజ్డ్ ప్లేస్ కి కాకుండా కొంచెం పార్క్, అలా మంచి స్వచ్ఛమైన గాలి తగిలే ప్లేస్ కి తీసుకెళ్ళండి. వాళ్ళని అక్కడ వదిలేయండి, కాసేపు ఆడుకోనివ్వండి. పిల్లలకి ఇలా పకోడీలు చేసి పార్క్ తీసుకెళ్లి వాళ్ళు ఆడుతూ ఉంటే అలా ఒక్కొక్కటి ఇస్తూ ఉండండి. వాళ్ళు తింటూ ఉంటారు, మళ్ళీ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ కూడా ఉంటారు. చూడండి, ఇప్పుడు మన రైస్ పకోడీ బాగా వేగుతున్నాయి కదా. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పకోడీని మనం తీసి పక్కన పెట్టుకుంటే మన రైస్ పకోడా రెడీ అయిపోయింది. కానీ రైస్ పకోడా చేసుకున్న తర్వాత ఇలా ప్లెయిన్ గా తినడం దానికన్నా ఏదైనా పకోడా చేసుకుంటే దాని పక్కన పుదీనా చట్నీ ఉంటే ఎంత బాగుంటుందండి కదా, చాలా బాగుంటుంది. అందుకే రైస్ పకోడా చేసిన తర్వాత నేను పుదీనా చట్నీ కూడా చేసి మీకు చూపిస్తానండి. చూడండి, పకోడీ లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇవి ఈ ప్లేట్ లో తీసేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి ఈ మిగిలిని కూడా వేసేస్తే ఇవి కూడా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ రైస్ పకోడా ఫ్రై అయ్యే లోపు నేను మీకు చట్నీ చూపిస్తానండి. అది పుదీనా చట్నీ. పుదీనా చట్నీ చేయడానికి ముందు మనం పుదీనా ఉంది కదా, ఒక ఫుల్, అంటే మీరు ఎంత క్వాంటిటీని చేయబోతున్నారో దాన్ని బట్టి తీసుకోండి. నేను చేసిన పకోడీకి ఒక సగం కట్ట పుదీనా అయితే సరిపోతుంది. దాన్ని ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను పుదీనాని. అలాగే కొత్తిమీర కూడా, పుదీనా ఎంత వేస్తున్నామో కొత్తిమీర కూడా అంతే వేయండి. పచ్చిమిర్చి, ఇది మనం ఏం ఫ్రై చేయట్లేదు, జస్ట్ పచ్చి పుదీనా అలాగే పచ్చిమిర్చి. పుదీనా చట్నీ కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి. ఎందుకంటే పుదీనా చట్నీలో మనం పకోడీ నంచుకొని తింటాం కదా, కొంచెం కారం కారం తగులుతుంటే ఆ రుచే వేరు కదండి. సో అలాగే ఇందులో కొంచెం చాట్ మసాలా వేసిన తర్వాత ఒక చిన్న బౌల్ అండి, చూడండి, ఒక 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసిన తర్వాత మనం తీసుకున్న కొత్తిమీరకి, పుదీనాకి, తీసుకున్న ఆ పచ్చిమిర్చికి అంతా సరిపడగా కొంచెం ఉప్పు. ఆల్రెడీ పకోడాలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ ఉప్పు వేయండి. సరిపోలేదు అనుకుంటే చట్నీలో మనం ఇంకొంచెం ఉప్పు యాడ్ చేద్దాం. దీన్ని అయితే నేను మిక్సీ చేసుకొని వచ్చేస్తాను, మరి చూస్తూనే ఉండండి. పుదీనా చట్నీని మిక్సీలో వేసుకొని వచ్చానండి. చూడండి, మొత్తం పేస్ట్ అయిపోయింది కదా. ఇందులో కొంచెం నిమ్మకాయ వేస్తేనే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకున్నాం కదా, ఆల్రెడీ పెరుగు వేసాను కానీ 1 స్పూన్ మటుకే వేసాను కదా, అందుకే కొంచెం నిమ్మరసం, మరి ఎక్కువగా కాదు, కొద్దిగా. నిమ్మరసం కూడా బాగా కలిసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో మనం చేసి పెట్టుకున్న రైస్ పకోడా, అలాగే
పుదీనా చట్నీ చేసాం కదా, చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇలా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు పకోడా తీసుకొని చట్నీలో ముంచుకొని తినాలనిపిస్తుంది కదా. అలా అనిపించినప్పుడు ఖచ్చితంగా చేసుకొని తినాల్సిందే అండి. రైస్ పకోడా తయారు చేయు విధానం. ముందుగా సోంపు, ధనియాలు, వామ వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని అందులో పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపరక, పసుపు, కారం, ఉల్లిపాయలు, మినపపిండి, బియ్యపిండి, శనగపిండి, ఉడకబెట్టిన రైస్ మెత్తగా కలుపుకొని వేడి నూనెలో వేయించుకుంటే రైస్ పకోడా రెడీ. పుదీనా చట్నీ తయారు చేయు విధానం. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, చాట్ మసాలా, పెరుగు వేసి మిక్సీ చేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే పుదీనా చట్నీ రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, నోట్ చేసుకున్నారు కదా, తప్పకుండా చేసి చూడండి. మరి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న. అది లంచ్ బాక్స్ సెగ్మెంట్తో సోమవారం 2:45 మమ్మీస్ కిచెన్లో ఎంతో ఎంతో ప్రేమతో. బాయ్. లంచ్ బాక్స్లో మనం చేయబోయే రెసిపీ కొత్తిమీర అటుకుల ఉప్మా అండి. గట్టిగా కలుపుకోకండి, ఎందుకంటే అటుకులు విరిగిపోతాయి.